హాయ్! ఎన్నో పోషక విలువలున్న మునగాకు రైస్ ఎలా చేయాలో చూద్దామా? దీనికోసం ఫస్ట్ మునగాకు తీసుకోండి. దాన్ని నైటే శుభ్రంగా వాష్ చేసేసుకొని గాలికి ఆరబెట్టేయండి. స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని దాంట్లో 2 ఎండుమిర్చి, అలాగే 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ నువ్వులు, హాఫ్ స్పూన్ జీరా వేసి డ్రై రోస్ట్ చేసుకోండి. ఇలా బాగా రోస్ట్ అయిన తర్వాత ఇందులో మనం ఆల్రెడీ ఆరబెట్టి పెట్టుకున్న మునగాకు మొత్తాన్ని వేసేద్దాం. మునగాకు అయితే తడిగా ఉండకూడదండి, ఆరిపోవాలి, అది చూసుకోండి. ఆకుని మనం బాగా ఇలాగా వేపుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. ఆకు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక 8 to 9 వెల్లుల్లి రెబ్బలు తొక్క తీసి వేసేసుకోండి. వెల్లుల్లి వేసి ఒక 2 minutes ఫ్రై చేసుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. తర్వాత దీన్ని కొంచెం చల్లార్చుకొని అప్పుడు మొత్తాన్ని మిక్సీ జార్లో వేసుకొని మనం ఫైన్ పౌడర్గా చేసుకోవాలి. చూడండి, ఇలా పౌడర్లా చేసుకోవాలి. దీన్ని మనం పౌడర్ చేసుకొని ఫ్రిడ్జ్లో ఒక 1 week వరకు కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద మళ్ళీ ఒక కళాయి పెట్టుకొని అందులో 1 స్పూను ఆలివ్ ఆయిల్ వేస్తున్నాను నేను. మీరైతే వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసుకోండి. ఇందులో కొంచెం ఆవాలు, కొంచెం పల్లీలు, అవి కొంచెం వేగిన తర్వాత ఒక 3 ఎండుమిర్చి, కొంచెం మినపప్పు, కొంచెం శనగపప్పు, వీటిని బాగా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అవుతున్నప్పుడు అందులో కొంచెం కాజు, కచ్చాబచ్చాగా దంచుకున్న 5 వెల్లుల్లి రెబ్బలు, ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకొని కొంచెం చల్లార్చుకున్న రైస్ ఇందులో వేసేసుకోండి. నేనైతే ఈ గ్లాస్తో 1 గ్లాసు కుక్ చేసిన రైస్ వేస్తున్నానండి. తాలింపు అంతా రైస్కి పట్టేటట్టు ఒక 1 minute రైస్ని కలిపేసుకొని ఆ తర్వాత మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న మురింగా పౌడర్ని ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని టోస్ట్ చేస్తూ ఒక 5 minutes దీన్ని కలుపుకుంటే సరిపోతుంది. ఇలా కలుపుతున్నప్పుడే ఇందులో సరిపడా సాల్ట్ వేసుకోండి. బాగా కలిపేసుకొని ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుంటే మన మొరింగా రైస్ రెడీ అయిపోయినట్టే. మునగాకుని మనం ఔషధ గని అని చెప్పొచ్చండి. ఎన్నో పోషక విలువలు ఉన్న ఈ మునగాకు రైస్ని చూడండి మనం ఎంత బాగా ఈజీగా ఇంట్లోనే చేసుకున్నామో. వీక్లీ వన్స్ అయినా ఈ మునగాకు రైస్ని మీరు ఇంట్లో ట్రై చేసి ఆరోగ్యంగా ఉండండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.